వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. నేను మీ సత్యనారాయణ. ఈరోజు మనతో పాటు గత 300కు పైగా రక్తదానాలు చేసి బ్లడ్ మ్యాన్గా బిరుదు పొందినటువంటి గొప్ప సమాజ సేవకులు గోపరాజు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగినాయి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఇప్పటి వరకు దాదాపుగా 300కు పైగా రక్తదానాలు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఒక బ్లడ్ మ్యాన్గా గుర్తింపు పొందారనే విషయాన్ని మేము తెలుసుకోవడం జరిగింది. అసలు మీకు రక్తదానం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇన్నిసార్లు చేయడానికి గల కారణం ఏమిటి? నమస్కారం అండి. నేను ఇప్పటి వరకు 303 సార్లు రక్తదానం చేశాను. అంటే అందులో 174 రక్త కణాలు ఇచ్చాను. తర్వాత ప్లేట్లెట్స్ HDP అంటారు కదా, అది వచ్చేసి 129 టైమ్స్ ఇచ్చాను. మొత్తంగా 303 సార్లు ఇచ్చాను ఇప్పటి వరకు. సో ఫస్ట్ నేను ఇచ్చడం బ్లడ్ నా బర్త్డే అయినా నాకు జస్ట్ కంప్లీట్ 1987లో నా 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ డొనేషన్ 11/9/1987లో నేను ఇచ్చాను. అప్పటి నుంచి నిరంతరం ఎవ్రీ 3 నెలలకోసారి రక్తదానం చేస్తాను. అలాగే వేరేలతో కూడా రక్తదానం చేపిస్తాను. మీరు ఈ రక్తదానంతో పాటు ఇంకా ఏమైనా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారా ఇప్పటి వరకు? రక్త కొరత మన సృష్టించాలనేదే నా ఉద్దేశం. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రక్తం ఎవరికి అందకుండా పోవడం. ఇప్పుడు చూస్తే అమెరికా కానీ లండన్లో కానీ డైరెక్ట్గా వాలంటరీగా వచ్చి ఇస్తారు. మన దగ్గరే క్యాంపులు పెడతారు. అక్కడ క్యాంపులు ఎక్కువ ఉండవు ఫారిన్ కంట్రీస్లో. సో నేను ఒకటే మన యువతకును అందరికి చెప్పేది ఏంటి అంటే, మీరు అట్లీస్ట్ మీ బర్త్డే, లేకపోతే మీ తల్లిదండ్రుల బర్త్డే, లేకపోతే మీకు ఎవరైనా నచ్చిన రాజకీయ నాయకుడు, లేకపోతే మీ గురువు ఒక్కరోజు నాలాగని ఇవ్వమనను, సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి. సో ఏమవుతుందంటే ఇంకా బ్లడ్ క్యాంప్స్ అవేముండవు. కానీ ఇప్పుడు అవి ఇమీడియట్గా కావు కాబట్టి నేను బ్లడ్ క్యాంప్స్ అరేంజ్ చేస్తాను. తర్వాత ఎవరికైతే రక్తం ఇమీడియట్గా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు జనరల్ మనకి ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ ఉంటే పిల్లలు ఎవరో ఒకరు వచ్చి ఇస్తారు. ఒకళ్ళు ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ ఇంకోళ్ళు వచ్చి ఎవరో వాళ్ళ ఇంట్లో ఒకరు ఇస్తారు. కానీ ఊర్ల నుంచి వస్తారు. ఏంటంటే లిటరల్గా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, సార్ మాకు ఎవరు లేరు, మాకు ఇచ్చాడు. అట్లా టైంలో నేను నాది బ్రేక్ చేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఒక మగ ఆయన వచ్చేసి 90 రోజులకు ఒకసారి ఇవ్వాలి, అమ్మాయిలు వచ్చేసి అయితే 120 రోజులు. కానీ నాకు ఒక్కోసారి ఎట్లయితుందంటే ఈ 90 రోజుల్లో 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ అది ఇవ్వద్దు, కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ అట్లుంటుంది. ఇప్పుడు అసలుకి ఇదంతా మన తల్లిదండ్రుల చేతిలో ఉంది, గురువుల చేతిలో ఉంది. తల్లిదండ్రులు ఏంటి, బిడ్డ ఎవరికైనా సాయం చేయని చెప్పాలి. లేదా స్కూల్లో కాలేజ్లో కూడా ఎట్లా చెప్పాలంటే, మనకి ఎవరికైనా నీడీ ఉంటే, రక్తం ఉంటే అట్లా పోయి ఇవ్వండి రా అని సార్లు చెప్పాలి. అదొక్కటే అవ్వట్లేదు. కానీ నేను వెళ్ళి అన్ని స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, లేకపోతే కార్పొరేట్ ఆఫీస్లో కానీ ఈ అవగాహన కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ మీరు సంవత్సరానికి ఒక్కసారి డొనేట్ చేయమని చెప్తూ ఉంటాను. ఈ విధంగా రక్తదానం చేయాలనే అవగాహన కల్పిస్తూ 300 పైగా రక్తదానం చేసిన మీకు ఒక బ్లడ్ మ్యాన్గా గుర్తింపు వచ్చి ఎంతోమంది ప్రముఖుల నుంచి కూడా మీకు ప్రశంసలు అందినాయి. ఇంకా మీరు ఇంకా ఎన్నిసార్లు చేయాలి? మీరు యువతకు కూడా ఇచ్చేటటువంటి దిశానిర్దేశం ఏమిటి? నేను ఒకటే చెప్పేది అదే, నాది ఒకటే ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి ప్లీజ్. నేను బతిలాడుకుంటున్నాను అందరినీ, యువతని. ఎట్లంటే యువత తప్పించుకుంటున్నారు. నాకు సూది భయం అని, లేకపోతే రాత్రి తాగినానని, వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఇట్లా తప్పించుకుంటున్నారు. లేని వాళ్ళు ఎట్లయినా లేకుండా పోతుంది. ఎందుకంటే రక్త కొరత ఉంటూనే ఉంటుంది బాడీలో. ఎందుకంటే మినిమం 12.5 ఉండాలి బ్లడ్. దాని లేకపోతే రిజెక్ట్ చేస్తారు. వెయిట్ 50 kgs ఉండాలి. 50 kgs కూడా లేకుండా ఈ మధ్య అమ్మాయిలంతా స్లిమ్గా ఉండాలని చెప్పేసి 49, 40, 48 ఉంటారు. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఇట్లా అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, యువత అంతా మిస్ అయిపోతుంది. లేకపోతే నిజంగా మనం డ్రగ్స్కు బానిస అవుతున్నాము, లేకపోతే తాగుడుకు బానిస అవుతున్నాము.
అన్నిటికీ అవుతున్నాం, కానీ ఈ రక్తం దానం చేయాలి అని అనిపించట్లేదు. నేను అది నా ఒకటే రిక్వెస్ట్ అంతా యువతకి, ప్లీజ్ మీరు మీ అలవాట్లు ఉండనియండి, కొంచెం తగ్గించుకొని అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి మాత్రం డొనేట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క శ్రీనివాసరావు గారు యువతకు మరీ ముఖ్యంగా ప్రాధేయపడి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. యువత రక్తదానం ప్రాణదానంతో సమానం కాబట్టి మీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా రక్తదానం చేయాలి. ముఖ్యంగా సార్ చూసినట్లయితే ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత మళ్ళీ 3 నెలల దాకా చేయకూడదు, అయినప్పటికీ మళ్ళీ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒక 3 నెలల లోపే 2-3 సార్లు కూడా చేసినని కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి రక్తం కొరతని నివారించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క సమాజం పైన, యువత పైన ముఖ్యంగా ఉందని చెప్పేసి ఆ సార్ తెలియజేయడం జరుగుతూ ఉంది. సార్ గారి ఈ యొక్క శ్రీనివాసరావు సార్ గారి ఒక ఆశయాలను, ఆలోచనలు యువత గ్రహించి ముందు తరంలో కూడా మేల్కొని యువత ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే చాలామంది యువత ఈ రక్తదానం చేయడంలో తప్పించుకునే ప్రయత్నం చేసేవారు, ఈ మద్యం తీసుకోవడం అలాంటివి చేసేవారు. కాబట్టి యువత కొన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే సమాజానికి ఎన్నో సేవలు చేయొచ్చు, అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు 300కు పైగా రక్తదానాలు చేసినందుకు గాను మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది సార్, చెప్పండి. అంటే మన అవార్డులు కానీ ఏమైనా ఎవరన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కానీ? తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది, ఆంధ్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. తర్వాత ఎన్నో సామాజిక ఫౌండేషన్స్ ఉంటాయి కదా, పెద్ద ఫౌండేషన్స్. తర్వాత ఇండియా లెవెల్లో నేను మా తెలంగాణలో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో ఇచ్చాను, తర్వాత ఆంధ్రాలో అన్ని జిల్లాలో ఇచ్చాను. అలా తీసుకొని ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై అక్కడ కూడా పోయి అవసరం బట్టి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాను. సో ఇట్లా ప్రతి ఒక్కరి నోట్లో నా పేరు ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, నా పేరు ఉంటుంది. సో ఎప్పుడన్నా వాళ్ళు రికగ్నైజ్ చేయాలి అనుకున్నప్పుడు నన్ను పిలిచి అవార్డు చేస్తారు. కానీ నేను అవార్డ్స్ గురించి దాని గురించి కాదు, నేను చెప్పేది ఏంటంటే నేను యువత వస్తే నేనే ఆపేస్తాను. చాలు, నాకు ఇంకేదో రికార్డులు చేద్దామని అట్లా ముందుకు ఇంకా వెళ్ళిపోయి 400-500 చేద్దామని కాదు. ఇప్పటికి రైట్ నౌ నేను ఆపేస్తాను. యువత ముందుకు వస్తే మాత్రం నాకు చాలా గ్రేట్ఫుల్ ఉంటుంది. ప్లీజ్ సార్, ముఖ్యంగా మీది బ్లడ్ గ్రూప్ ఏ గ్రూప్ సార్? నాది వచ్చి బి పాజిటివ్. అదేవిధంగా ఈ సార్ ఒకటే చెప్తా ఉన్నాడు, ఈ విధంగా రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. యువత అంటే సార్ ఏదో అవార్డుల కోసము, ఏదో పేరు కోసము కాకుండా ఆడ పరిస్థితులను బట్టి ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ రోగులని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా రక్తదానం చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ ఉంటుంది కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఫోన్ చేసే తప్పని పరిస్థితుల్లో కూడా పోయి చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తన ఆరోగ్యం కూడా క్షీణించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలాసార్లు అయినాయి కాబట్టి ఇబ్బందులు, ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి కేవలం ఒక్కరిద్దరే కాకుండా ఇలా ప్రతి ఒక్కరూ వారు స్వచ్ఛందంగా అది సమాజంలో ప్రతి ఒక్క యువకుని బాధ్యతగా తీసుకొని రక్తదానంలో ముందుండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, యువతకు వారు సూచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మేము పిలవంగానే మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత మంచి గొప్ప వ్యక్తులు మా దగ్గరికి వచ్చి మా యువతను ప్రోత్సహిస్తున్నందుకు మీకు మా జేఎన్ న్యూస్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.